డైలీ టేస్ట్ ది డైలీ. కాకినాడ జిల్లా వ్యాప్తంగా బుధవారం తెల్లవారుజామున భోగి మంటలు వెలిగించారు. భోగ భాగ్యాలు ఇస్తూ చీడపీడలు తొలగిపోవాలని కోరుతూ పల్లెలు, పట్టణాలు, గ్రామాలలో ఈ భోగి మంటలు వెలిగాయి. భోగి పండుగ రోజు ఆవు పేడతో చేసిన పిడికలను దండగా గుచ్చి మంటల్లో వేస్తారు. ఇక కాంక్రీట్ జంగల్ గా మారిపోయిన పట్టణాలు, నగరాలలో కూడా భోగి సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ మంటలు వెలిగించారు. భోగి మంటల వద్ద చలి కాచుకుంటూ పిల్లలు, పెద్దలు సంబరాలు చేసుకున్నారు. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మేము గతంలో ఉన్నప్పుడు అక్కడెక్కడికి వెళ్ళి పిడకలు గట్రా దండుకునే వాళ్ళని. ఈసారి మనకి ఆ పరిస్థితులు లేదు కాబట్టి మేము వ్యాన్ల గట్ట వెళ్ళి తెచ్చుకొని చేసుకున్నాం. ఏ సంక్రాంతి అన్నా సుఖంగా ఉన్నా, ఈ సంక్రాంతి గట్రా అందరూ సుఖంగా ఉండాలని మనస్ఫూర్తితో సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. మేము ప్రతి సంవత్సరం చిన్నప్పటి నుంచి మా తాతల ముత్తాతల నుంచి ఈ భోగి మంట అన్నది చాలా ఘనంగా జరిపించుకున్నాం. అయితే మేము ఎప్పుడూ పిడకలు దండుకుంటా, ఇంటింటికి వెళ్ళి పిడకలు దండుకుంటా, ఇలా భోగి మంట వేసుకుంటా మా మొత్తం ఎంతమంది అయితే కుర్రోళ్ళు ఉన్నారో అందరూ చాలా ఎంజాయ్మెంట్ చేసేవాళ్ళం. చాలా బాగా జరిపించుకున్నాం. అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే జరిపించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మేము గతంలో ఉన్నప్పుడు అక్కడెక్కడికి వెళ్ళి పిడకలు గట్రా దండుకునే వాళ్ళని. ఈసారి మనకి ఆ పరిస్థితులు లేదు కాబట్టి మేము వ్యాన్ల గట్ట వెళ్ళి తెచ్చుకొని చేసుకున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజాము నుంచి భోగి మంటలు వెలిగించారు. భోగ భాగ్యాలు ఇస్తూ చీడపీడలు తొలగిపోవాలని కోరుతూ పల్లెలు, పట్టణాలు, గ్రామాలలో ఈ భోగి మంటలు వెలిగాయి. భోగి పండుగ రోజు ఆవు పేడతో చేసిన పిడకలను దండగా గుచ్చి మంటల్లో వేస్తారు. కాంక్రీట్ జంగల్ గా మారిన పట్టణాలు, నగరాలలో కూడా భోగి సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ మంటలు వెలిగించారు. భోగి మంటల వద్ద చలి కాచుకుంటూ పిల్లలు, పెద్దలు సంబరాలు చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, హ్యాపీ భోగి. గుడ్ మార్నింగ్ సునీత. ఆంధ్రుల పెద్ద పండుగ, తెలుగు వారి ఇష్టమైన పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతికి ఎంతో విశిష్టత ఉంది. కొందరు 3 రోజుల పండుగ, మరొకరు 4 రోజుల పండుగ చేస్తారు. మొదటి రోజు భోగి అంటే ఈ రోజు, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ, ఇక 4వ రోజును కూడా ముక్కనుమ అంటారు. తెలంగాణలో సంక్రాంతికి గాలిపటాలు ఎగిరేయడం సాంప్రదాయం అయితే, ఈ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా గోదావరి జిల్లాలో కోడి పందాలు ఒక సాంప్రదాయంగా మారిపోయింది. ముఖ్యంగా ఈ రోజు భోగి పండుగ, దీన్నే పొంగల్ అంటారు. అంటే రైతులకి పంట ఇంటికి వచ్చిన తర్వాత దాంతో స్వీట్ పాయసం చేసుకుని తింటారు కాబట్టి దీనికి పొంగల్ అని కూడా పేరు పెట్టారు. ఈ రోజు అంటే ఈ తెల్లవారుజామున 1 గంట 2 గంటల నుంచి ప్రారంభమయ్యే ప్రతి ఒక్కరు కూడా పట్టణాలు, నగరాలు, గ్రామాలను తేడా లేకుండా ప్రతి కూడల్లో కూడా ఈ భోగి మంటలు ఏర్పాటు చేస్తారు. ఇళ్లలో ఉన్న పాత సామగ్రితో పాటు కొన్ని చెట్ల మొదలు తీసుకొచ్చి మంటలు వేస్తారు. ఈ మంటలు వేయడం వల్ల ఈ ముఖ్యంగా ఈ చలికాలం మంచు, చలి వచ్చే రోజు కాబట్టి ఇవి ఎగిరిపోవడంతో పాటు సాంప్రదాయం ప్రకారం అయితే ఆవుతో చేసిన పిడకలతో దండలు పిల్లలతో వేస్తారు. దీనివల్ల ఆ చుట్టుపక్కలంతా కూడా ఈ ఆవు పేడ వల్ల మంచి జరుగుతుంది, క్రిమికీటకాలు నశించిపోతున్న ఒక సెంటిమెంట్. అదే మరో సెంటిమెంట్ చూస్తే భోగి పండుగకి ఈ చీడపీడలు తొలగిపోవాలి, అందుకే పాత సామాగ్రి తీసుకొచ్చి అందరూ వేస్తారు. కొత్త సాంప్రదాయం, కొత్త రోజులు ప్రారంభమవుతాయని భోగి నిశ్చయంగా జరుపుకుంటారు. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ భోగి మంటల దగ్గర కనీసం పెద్దవాళ్ళు అయితే కనీసం చలి కాగడానికైనా వెళ్తారు. మొత్తం రాష్ట్రం అంతా కూడా భోగి మంటలు ఆనందకర వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఇదే సందర్భంలో గోదావరి జిల్లాలో కోడిపందాలు కూడా ప్రారంభమయ్యాయి. ఓ పక్క భోగి మంటలు వెలిగించి భోగి దండలు వేసి నాయకులు కావచ్చు లేదా సామాన్య ప్రజల నుంచి గరీబుడు నవాబన్న స్థాయిలో ఈ కోడిపందాల వద్దకు వెళ్లిపోయారు. కోడిపందాలు బరుల్లో అప్పుడే కోళ్లు కత్తులతో తలపడుతున్నాయి. ముఖ్యంగా ఈసారి హైకోర్టు కూడా
కోడి పందాల మీద ప్రత్యేకంగా ఆంక్షలు విధించింది. జంతు హింస కింద వస్తుంది కాబట్టి ఎక్కడ కూడా ప్రోత్సహించద్దని చెప్పారు. నిన్నటి రోజు వరకు కూడా అధికారులు నానా హడావిడి చేశారు. సామాన్యులపై బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. కానీ కోడి పందాలు స్టార్ట్ అయిపోయినాయి. ఇక సంక్రాంతి అతిపెద్ద పండుగ ఇది, ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జరుపుకుంటారు. కానీ దీన్ని సంక్రాంతిని ఈ మామూలుగా సాంప్రదాయాల్లో చూడాలంటే పెద్దల పండుగగా జరుపుతారు. ఇక మూడో రోజు కనుమ అనేది పశువుల పండుగ. అంటే పూర్తిగా ఈ 3 రోజులు కూడా ప్రకృతితో సంబంధం ఉన్న పండుగ. మొదటి రోజు రైతులకు సంబంధించి ధాన్యం ఎళ్ళకొస్తాయి, సిరి సంపదలతో ఉండాలని అది జరుపుకుంటే, రెండో రోజు పెద్దల పండుగ. ఎవరైతే పూర్వీకులు చనిపోయారో వాళ్ళ ఆత్మశాంతిని కోరుతూ తిల తర్పణాలు ఇవ్వడం, వాళ్ళకి పూజలు చేయడం అన్నది సంక్రాంతి. తర్వాత ఈ రోజు అందరూ కూడా పెద్ద పండుగ జరుపుకుని నూతన వస్త్రాలు ధరించి కుటుంబ సభ్యులతో కలిపి ఆనందంగా గడుపుతారు. మూడోది కనుమ. ఈ కనుమ పండుగను పశువుల పండుగ అని పిలుస్తారు. ఏదైతే పల్లెటూరులలో రైతులు ఒక పక్క ఆవులు, మరో పక్క పంట పొలాలు సాగు చేసుకునేందుకు ఎద్దులు ఉంటాయో వాటికి పూజలు చేసి పూర్తిగా సాంప్రదాయాన్ని పాటించే రోజు కాబట్టి ఇది కనుమ పండుగ పిలిచారు. ఇక 4వ రోజు భోగి, సంక్రాంతి, కనుమ తర్వాత ముక్కనుమ అంటారు. కనుమ రోజు ఏంటంటే ఇతర ప్రాంతాల నుంచి ఇళ్లకు వచ్చిన బంధువులు కనుమ రోజు 3వ రోజు వెళ్ళరు. కనుమ నాడు కాకైనా కదలదని చెప్పి ఈ పురాణ ఇతిహాసాల్లో కూడా చెప్పబడింది. అందుకోసం 4వ రోజు, ఈ 4వ రోజు ముక్కనుమని స్పష్టంగా చెప్పగలిగినప్పటికీ ఆ రోజు గ్రామ దేవతలు తలుచుకుని బలులు ఇచ్చి వచ్చిన కుటుంబ సభ్యులకు ఆతిథ్యం ఇచ్చి తిరిగి వారిని సాగనంపే రోజే ముక్కనుమ. ఇలా 4 రోజుల పండుగను పెద్ద ఎత్తున తెలుగు ప్రజలు నిర్వహించుకుంటున్నారు. ఇక సంక్రాంతి సందర్భంగా గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా చెప్పదగింది ఏంటంటే కోడి పందాలు. తెలంగాణ నుంచి కూడా రాజకీయ నాయకులు, అదేవిధంగా సినిమా నటులు కూడా ఈ కోడి పందాలు తిలకించేందుకు వస్తారు. వాస్తవానికి కోడి పందాలకు కూడా ఒక పురాణ గాథ ఉంది. గతంలో ఏదైతే రాజులు తలబడినప్పుడు యుద్ధాలు జరిగి వందల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారు కాబట్టి వాళ్ళెవరి మధ్య కూడా ప్రజలు చనిపోకుండా, యుద్ధాలు జరగకుండా కోడి పుంజుని వదులుతారు. ఏదైతే కోడి పుంజు చనిపోయిందో లేదా పారిపోయిందో అది ఓడిపోయినట్టు. కాబట్టి ఆ రాజ్యాధికారం ఏది ఉందో గెలిచిన కోడికి అప్పగిస్తారు. ఇది ఎందుకంటే గతంలో సాంప్రదాయ ప్రకారం వస్తుంది. దాన్ని కాలక్రమేణా ఒక జోద క్రీడగా మార్చేశారు. తొలుత కత్తులు లేకుండా పందాలు వేసేవారు. ఇప్పుడు పూర్తిగా పందాలు, కత్తులు కట్టి వాటి మా నడుమ పోటీ పెట్టి కోట్ల రూపాయలు ఒక ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గోదావరి జిల్లాల్లో ఈ 3 రోజుల్లో కూడా భోగి, సంక్రాంతి, కనుమ రోజు 1000 కోట్ల రూపాయలు చేతులు మారుతాయని చెప్పి అధికారులు అంచనా వేశారు. కేవలం కోడి పందాలతో సరిపెట్టరు. కోడి పందాల దగ్గర గుండాటను పిలుస్తారు. దీన్నే గోదావరి జిల్లాలో నెంబర్ గుండు అంటారు. అది తర్వాత పేకడ్డ, కొన్ని చోట్ల కోనసీమ ప్రాంతంలో ఈ కోడి పందాల వద్దే రికార్డింగ్ డాన్సులు కూడా ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా మద్యం, బెల్ట్ షాపులు ఇవన్నీ కూడా ఉండడంలో సామాన్య ప్రజలు పూర్తిగా నాశనం అయిపోతారని చెప్పాలి. అదే ఉద్దేశంతో హైకోర్టు కూడా పందాలు నిషేధం అని చెప్పింది. కానీ కొత్త సాంప్రదాయాన్ని పెట్టి మీకు కత్తులు కట్టకుండా ఈ కోడి పందాలు నిర్వహిస్తామని చెప్పి హైకోర్టును కూడా మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతాయి. వాస్తవానికి 2 గోదావరి జిల్లాలు కూడా ఎస్పీలు, అంటే ఈస్ట్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 3 జిల్లాలు, పశ్చిమ గోదావరిలో 2 జిల్లాలు, 5 జిల్లాల్లో కూడా ఎస్పీలు, కలెక్టర్లు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. వారం రోజుల పాటు కోడి పందాలు, పేకాట, గుండాట వంటి నిర్వహించకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కానీ అవన్నీ కూడా కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమని చెప్పాలి. తెల్లవారుజాము నుంచి కూడా కోడి పందాలు ప్రారంభమయ్యాయి. ఈ 2 జిల్లాలు చూస్తే అంటే కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, ఇది ఉమ్మడి తూర్పు గోదావరి, ఏలూరు పశ్చిమ గోదావరి, ఇది ఉమ్మడి పశ్చిమ గోదావరి, 5 జిల్లాల్లో 3 రోజుల పాటు 800 నుంచి 1000 కోట్ల రూపాయల వరకు చేతులు మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ గుండాట, పేకాట, మద్యం, కోడి పందాలు, ఒక్కో పందాల్లో కూడా ఇప్పుడు కొత్త అర్థాన్ని తీసుకొచ్చి కొన్ని చోట్ల బుల్లెట్ బైకులు బహుమానంగా పెడుతున్నారు. ఎవరైతే 20 పందాలు నిర్వహిస్తారో అది 20 పందాల్లో ఎవరైతే ఎక్కువ గెలిచారో వాళ్ళకి కార్లు, మోటార్ సైకిళ్లు, బైకులు ఇలా పెట్టి పూర్తిగా సాంప్రదాయాన్ని మంట కలిపేసి జోదానికే పరిమితం చేశారని చెప్పాలి. ఏదైతే పోలీసులు అడావిడి చేశారో నిన్న రాత్రి నుంచి కూడా వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే కాకి అంటే పోలీసులు ఓడిపోయారు, ఖద్దరు గెలిచిందంటే రాజకీయ నాయకులు పెత్తనం చేసుకుంటూ కోడి పందాలకి అనుమతి ఇచ్చేశారు. ఇవాళ నుంచి కూడా 3 రోజులు ఎమ్మెల్యేలు, మంత్రులు, అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఈ కోడి పందాల వద్దే ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోయింది. వాళ్ళంతా కూడా ఆంధ్రాకి రావడం జరిగింది. ఏదైతే ఏపీకి వచ్చారో ఆ ఏపీకి వచ్చి గోదావరి జిల్లాలకి వస్తారు. ఎందుకంటే ఎక్కడా లేని విధంగా అసలు తెలంగాణలో ఈ కోడి పందాల సాంప్రదాయం కనబడదు. దీంతో ఇక్కడికి వచ్చి 3 రోజులు ఎంజాయ్ చేసి వెళ్తారు. ఎవరైతే కోడి పందాల దగ్గరికి క్యాష్ కూడా తేవాల్సిన పని లేదు. అక్కడే స్కైపింగ్ మిషన్లు కూడా పెట్టారు. 3 రోజులు వాళ్ళు ఇక్కడ ఉండడానికి వసతి, భోజనాలు, అదే విధంగా
ఈ మద్యం ప్యాకెట్ అన్ని కూడా ఇక్కడే సమకూరుస్తారు. ఒక్కో బరి వద్ద 5,000 నుంచి 10,000 మంది కూర్చుని వీక్షించే విధంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. కానీ పోలీసులు కోడి పందాలు నిషేధించామని చెప్పి సామాన్యులపై ఎవరైతే రోడ్డు మీద వెళ్తారో వాళ్ళు కోడి పందాల బరుల దగ్గర ఉన్నారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. వారి కళ్ళ ముందే పెద్ద ఎత్తున బరులు ఏర్పాటు చేసి నవకాయ పిండి వంటలతో భోజనాలు పెడుతూ ఏర్పాటు చేసినప్పటికీ వాళ్ళు జోలికి వెళ్ళలేదని చెప్పాలి. మొత్తం మీద హైకోర్టును కూడా మభ్యపెట్టి ఈ కోడి పందాలకి శ్రీకారం చుట్టేశారు. ఈ 3 రోజులు కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా కూడా ఈ కోడి పందాలే కనిపిస్తాయి. లేదంటే పేకాట, కాదంటే మద్యం. ఈ 3 ఒకే చోట ఉండే పరిస్థితి ఇక్కడ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 26 జిల్లాల్లో కూడా ఈ సంక్రాంతి పండుగను పెద్ద ఎత్తున జరుపుకున్నప్పటికీ గోదావరి జిల్లాలో మాత్రమే ఈ కోడి పందాల సాంప్రదాయం నెలకొంది. ఇక సంక్రాంతి తర్వాత కనుమ రోజు సాయంత్రం 5 గంటల నుంచి కూడా పోలీసులు తిరిగి దాడులు ప్రారంభిస్తారు. అంటే భోగి రోజు ఈ రోజు ఉదయం ప్రారంభమైన కోడి పందాలు కనుమ రోజు సాయంత్రంలో ముగిస్తాయి. అక్కడి నుంచి మళ్ళీ ఎవరైతే అమాయకులు ఉన్నారో కొంతమంది తీసుకొచ్చి వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టి ఇదిగో మీకు కోడి పందాలు ఆడకుండా చేస్తామని చెప్పి హైకోర్టు కూడా నివేదికలు పంపే పరిస్థితి ఉంటుంది. 4వ రోజు ఎవరైతే బంధువులు ఇళ్లకు వచ్చారో లేదంటే హైదరాబాద్ లో ఉంటూ తమ సొంత గ్రామాలకు వచ్చారో వాళ్ళంతా కూడా 4వ రోజు బయలుదేరి వెళ్తారు. అయితే ఈసారి ముక్కనుమ శనివారం రోజు వచ్చింది. ముక్కనుమ అంటే ఆ రోజు ఎవరైతే మాంసాహారం తింటారో వాళ్ళంతా కోళ్లు మేకలు బలిచ్చి ఆ రోజు నైవేద్యంగా పెట్టుకుని బంధువులందరికీ మాంసాహార వంటకాలు ఇచ్చే రోజు. అయితే ఆ రోజు శనివారం వచ్చింది కాబట్టి కొంతమంది ఆ ముక్కనుమన్నట్టు కాకుండా ఆదివారం ఈ బలులు ఇచ్చుకుని ఆ రోజు నైవేద్యం పెట్టుకుని ఆ రోజు బయలుదేరే పరిస్థితి ఉంది. ప్రస్తుతం గోదావరి జిల్లాలో కిటకిటలాడిపోతున్నాయి. రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లు కూడా పూర్తిగా జనసంద్రంగా మారాయి. హైదరాబాద్ నుంచి వచ్చేవారు తప్ప ఈ ప్రాంతం నుంచి వెళ్లేవారు ఎవరు కనపట్లేదు. ఇదే నేపథ్యంలో ప్రైవేట్ టూరిస్ట్ బస్సులు కూడా హైదరాబాద్ నుంచి కాకినాడ లేదా వైజాగ్ ఈ ప్రాంతాలకి 5,000 నుంచి 6,000 వరకు ధరలు పెంచేశారు. ఇలా ఎవరైతే అధిక ధరలు వసూలు చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి బస్సులు సీజ్ చేస్తామని కూడా రవాణా శాఖ హెచ్చరించినప్పటికీ పండగకి ఖచ్చితంగా వస్తారు, ఖచ్చితంగా వాళ్ళు ఊరికి వెళ్తారు కాబట్టి ప్రైవేట్ యాజమాన్యాలు దోచుకున్న సంబంధాలు కూడా కనబడుతున్నాయి. మొత్తం మీద ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ సంక్రాంతి పేరు చెప్పి కోడి పందాలు వెలిసాయి. ఇక అన్ని ప్రాంతాల్లో కూడా భోగి మంటలు వేశారు. ఇది మాత్రం సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. పిల్లలు పెద్దలు తేడా లేకుండా ఆవు పేడతో చేసిన భోగి పిడకలను తీసుకొచ్చి ఆ భోగి మంటల్లో వేసి అంటే పొద్దున్నే ఈ తలార స్నానం చేసి అనంతరం ఈ భోగి పిడకలు వేసిన తర్వాత నూతన వస్త్రాలు ధరించి వాళ్ళ దినచర్య ప్రారంభిస్తారు. ఇది గోదావరి జిల్లాలోనూ మరో పక్క రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 4 రోజుల భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ విశేషాలు. సునీత. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. తలగడ్డి